వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల పట్టణంలోని అర్బన్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్. చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుత సృష్టి. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 3 గంటల 30 నిమిషాల్లో 5.5 మీటర్ల పొడవు 45 అంగుళాల వెడల్పులు గల చేనేత చీర తయారీ. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ పై టీఆర్ఎస్వి నాయకుల నిరసన. సిరిసిల్ల పట్టణంలో నవదుర్గా లలిత సహిత అభిషేక లక్ష్మణ కుంకుమార్చన పూజలు. తంగలపల్లి మండలం జిల్లెళ్ల గ్రామంలో బాల మహిళా గ్రామ సభలు, పలు సమస్యలపై విన్నపాలు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. సిరిసిల్ల పట్టణంలోని అర్బన్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్ రూమ్ లో బియ్యం, పప్పులు, గుడ్లు, ఇతర నిలువ పదార్థాలను పరిశీలించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. సైన్స్ పాఠ్యాంశానికి సంబంధించిన పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని, చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. ప్రతి సబ్జెక్టులోని అన్ని పాఠ్యాంశాలపై పట్టు సాధించాలని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రణాళిక ప్రకారం చదివితే భవిష్యత్తులో ఎంతో మేలు చేస్తుందని వివరించారు. విరామ సమయంలో విద్యార్థులు ఆటలు ఆడాలని సూచించారు. సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ సిరిసిల్లలో నిర్వహించిన చేనేత చీరనేత ప్రత్యక్ష ప్రదర్శనను మున్సిపల్ చైర్పర్సన్ సింధం కళాచక్రపాణి ఈ రోజు పరిశీలించారు. తన కళా నైపుణ్యం పట్ల అభినందనలు కురిపించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ చేనేత కళా వైభవాన్ని, తెలంగాణకు గర్వకారణమైన అపూర్వ చేనేత నైపుణ్యాన్ని చాటి చెప్పే సంకల్పంతో ఈ వినూత్నమైన విశిష్ట చేనేత ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ వెల్లడించారు. కేవలం 3 గంటల 30 నిమిషాల్లో 5.5 మీటర్ల పొడవు 45 అంగుళాల వెడల్పు గల పూర్తి చేనేత చీరను ప్రత్యక్షంగా నేసి అనంతరం అదే చీరను ప్రత్యేక నైపుణ్యంతో మడిచి అగ్గిపెట్టెలో పట్టే విధంగా ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు. అంకిత భావంతో చీరను అనుకున్న సమయంలో నేయడం ఎంతో శ్రమతో నైపుణ్యంతో కూడుకున్న గొప్ప విషయమని, ఇది ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైనదని చైర్పర్సన్ సింధం కళ కొనియాడారు. అంతర్జాతీయ స్థాయిలో చేనేత రంగానికి గుర్తింపు తీసుకువస్తూ సిరిసిల్ల నేతన్నల ప్రతిభను ప్రపంచానికి చాటి చెబుతున్న వెల్ది హరిప్రసాద్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ ప్రదర్శనను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్, 12వ వార్డు కౌన్సిలర్ సభ్యులు ముగ్లి నాగరాజు, పుర ప్రముఖులు, యువకులు, ప్రజలు ఉన్నారు.
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో పదే చోటు చేసుకుంటున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థుల ప్రాణాలను రక్షించేలా చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు కంచెల రవి గౌడ్ డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేసి అంబేద్కర్ కు వినతి పత్రం అందజేశారు. గురుకుల పాఠశాలల్లో నాసిరకం ఆహారం, పరిశుభ్రత లోపం, పర్యవేక్షణలో నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నారని రవి గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రాణాలను కాపాడేలా రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అమలు చేయాలని కోరారు. ఘటనలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వసతులు కల్పించి క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్య పరిరక్షణ విషయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కంచెల రవి గౌడ్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు మట్టే శ్రీనివాస్, మల్యాల ప్రవీణ్, శశి, విష్ణు, వరుణ్, ఆదిత్య, ఋషికుమార్, వివేక్, సిద్ధార్థ, రాకేష్, మహేష్, అనీష్, అభి పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ అవ్వడం జరుగుతుంది. దీనిపై ఇంతవరకు ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ పెట్టకుండా, వాళ్ళపై చర్యలు తీసుకోకుండా నామాత్రంగా తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటాడు. కాబట్టే విద్యార్థులకు ఫుడ్ వేయడం జరుగుతుంది. దాదాపు కొంతమంది విద్యార్థులు చనిపోవడంతో జరిగింది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల మీద ఏమైనా ప్రేమ ఉంటే ఎక్కడెక్కడ రోజొక సంఘటన జరుగుతుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం చాలా దురదృష్టం. మొన్నటికి మొన్న మన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి దగ్గరలో మహాత్మారావు జ్యోతి పులే బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అవ్వడం జరిగింది. కానీ అక్కడ అధికారులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు దాదాపు 3 సంవత్సరాలు గడుస్తుంది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు, మీరు వెంటనే రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ అవుతున్న హాస్టళ్లపై రివ్యూ మీటింగ్ పెట్టి అధికారులపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే అధికారులను శాశ్వతంగా డిస్మిస్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే విద్యార్థులు హాస్టల్లో చదివే విద్యార్థులంట పేద విద్యార్థులే. వాళ్ళు చదువుకోవాలంటే చాలా మన తల్లిదండ్రులు వాళ్ళు ఎక్కడెక్కడికెళ్ళో తీసుకొచ్చి ఇక్కడ హాస్టళ్లలో జాయిన్ చేయడం జరుగుతుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు పుత్రశోకమే మిగలడం జరుగుతుంది. నిజంగా విద్యార్థులు తల్లిదండ్రులు పంపాలంటే జనుకడం జరుగుతుంది. మీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా విద్యార్థులను పట్టించుకునే నాదుడే లేడని మరోసారి తెలియడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అంబేద్కర్ గారికి మీకు కలలోకి వచ్చి హితబోధన చేసి గురుకులలో ఫుడ్ పాయిజన్ కాకుండా చూడాలని మేము అంబేద్కర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, మీరు వెంటనే ఎక్కడెక్కడ ఫుడ్ పాయిజన్ అవుతుందో వాటిపై చర్యలు తీసుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భవన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఖచ్చితంగా విద్యార్థి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమం కూడా శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా అండగా నిలబడతామని మరోసారి తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ అయిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. లేకపోతే మేము ఆందోళన కార్యక్రమం కూడా శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. జై తెలంగాణ, జై తెలంగాణ. సిరిసిల్ల పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఈరోజు నవదుర్గ లలిత సహిత అభిషేక లక్షనామ కుంకుమార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 150 మంది సువాసినులు పాల్గొని అమ్మవారికి లక్షనామ కుంకుమార్చన నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య జరిగిన ప్రత్యేక పూజలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అమ్మవారి స్తోత్ర పారాయణం చేస్తూ మహిళలు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ప్రతిమల ముందు కుంకుమ పూజలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మంగళనీరాజనం సమర్పయామి ధూపదీపానంతరం పుష్పాంజలిం స్వరూపిణి బ్రహ్మసేన భావా భావా వివర్జిత సుఖారాధ్య శుభకరి శోభనా సులభాగతి రాసారా శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్ర కరుణా సమానాధిక వర్ణమంత్ర స్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వాకంత రూపా మనోన్మణి మహేశ్వరి మహారూప మహాపూజ మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తి మహారథి మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరి మహాతంత్ర మహామదైవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుషష్ఠోపచార మన విద్యా చంద్ర విద్యా చంద్ర మండల మధ్యల చారు రూప చారు హాస చారు చంద్ర కళాధర చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత సృష్టికర్తి బ్రహ్మరూపాది పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేషాని శోత్పన్న విపన్న భువనావలి సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్ర ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ దివ్య గంధాఢ్య సింధూరాగిల కాంచిత ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత విశ్వగర్భ స్వర్ణగర్భ వరదా వాగదీశ్వర వరదా వామనయన వారుణి మద విఫల విశ్వాని విష్ణు మాయా విలాసిని క్షేత్ర స్వరూప క్షేత్రశ్రీ క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని క్షయ వృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత విజయ విమలా వంద్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేశి ఫలతిక పశుపాశ విమోచని సంవృత శేష పాషాండ సదాచార ప్రవర్తిక తాపత్రయాగ్ని సంతప్త సమల్లాదన చంద్రిక తరుణీతాపసారాజ తను మధ్య తమోపహ చితిశాస్త్రదలాక్షాట చిరేకాయ కళ్యాణి జగతి కందా కరుణారస ఓం బ్రహ్మమానవ్యప్రకటకిరీటాయ నమః ఓం కస్తూరి పూర్ణసంకాయ నమః ఓం భస్మకాయ నమః ఓం మణికర్పణ సంకాశ కపోలాయ నమః. తంగలపల్లి మండలంలోని జిల్లెళ్ల గ్రామంలో సర్పంచ్ దుబ్బాక రజిత అధ్యక్షతన ఈరోజు బాల మహిళా గ్రామ సభలు నిర్వహించారు. గ్రామంలోని పాఠశాలలో నెలకొన్న పరిస్థితులపై ఉపాధ్యాయులు సమస్యలను వివరించారు. ఎంపీపీఎస్ పాఠశాలలో మరుగుదొడ్లు దెబ్బతినడంతో విద్యార్థినులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ తెలిపారు. కనీస వసతులు లేక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. వెంటనే కొత్త టాయిలెట్లు నిర్మించి వసతులు కల్పించాలని గ్రామ సభలో కోరారు. బాలల సంక్షేమం, ఆరోగ్యం, ప్రభుత్వ పథకాలు, జీపీడీపీలో పిల్లలు, మహిళల భాగస్వామ్యం, మహిళా సాధికారతపై అవగాహన కల్పించారు. ఈ గ్రామ సభలో పాల్గొన్న అంగన్వాడీ టీచర్లు, ప్రాథమిక ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు తమ పాఠశాలల్లో మౌలిక వసతులు, ఇతర సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. సభకు నమస్కారం. ఉప సర్పంచ్ గారికి, సెక్రటరీ రవి సార్ గారికి, పాలక వర్గానికి, అగ్రికల్చర్ సార్ గారికి, అంగన్ మేడమ్స్ గారికి, ఆశా వర్కర్ మేడం గారికి, నా ముందున్న అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు మహిళా సంరక్షణ సాధించిన కోసం సబ్జెక్టు మాట్లాడడం జరుగుతుంది. ధన్యవాదాలు. పెద్దలందరికీ, ఈ సమావేశంలో అందరికీ కూడా నమస్కారం. నేను ఎంపీఎస్ జిల్లాల
ప్రైవేట్ స్కూల్ ప్రధానోపాధ్యాయుని. నా పేరు నమస్కారం. మా అంగన్వాడీ స్కూళ్ళలో ప్రెగ్నెంట్ నమోదైంది మొదలు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల దాకా సేవలు అందిస్తున్నాం. ప్రెగ్నెంట్ వాళ్ళందరూ బాక్సులకు రమ్మని చెప్తున్నాం. అందరూ ఇంటికి ఇవ్వమని అడుగుతున్నారు, ఎవరు వస్తలేరు. పాలు, గుడ్డు, బియ్యం, పప్పు, నూనె అన్నీ వస్తున్నాయి. కాకపోతే బాక్స్ తీసుకోవడానికి ఎవరు ఇష్టపడతలేరు. అందరు ఇంటికి మొత్తం టీహెచ్ఆర్ రూపంలో ఇవ్వమని అడుగుతున్నారు. మేడం వాళ్ళేమో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళకు బాక్స్ పెట్టాలని కొంచెం మీరు కూడా శ్రద్ధ తీసుకొని అందరు బాక్సులకు వచ్చేటట్టు చూడగలరు. ప్రీ ప్రైమరీ స్టార్ట్ అయింది మొదలు 4+ వాళ్ళు అందరూ స్కూల్కి వెళ్ళిపోయారు. మా దగ్గర 2.5 వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఒక రోజు వస్తే ఒక రోజు రాదు. ఎంత మంచిగా చెప్పినా కూడా 5-6 కన్నా పిల్లల కన్నా ఎక్కువ వస్తలేరు. మొత్తానికి అందరూ వ్యాన్ ఎక్కిస్తారు. 2.5 వాళ్ళు కూడా క్రాసింగ్ వ్యాన్ ఎక్కిస్తారు. ఇంత మంచిగా చేసి అన్ని వసతులు ఉండి కూడా స్కూల్కు పంపించలేకపోతున్నారు. అందరూ శ్రద్ధ తీసుకొని పిల్లలందరినీ స్కూల్ ఉండేటట్టు చూడగలరు. నమస్కారం. మనది జడ్పిహెచ్ఎస్ జిల్లాల తరఫున మాట్లాడుతూ ఉన్నాం. మన బడిబాటలో భాగంగా మనకు ఒక 30 మంది స్టూడెంట్స్ వచ్చిండ్రు. ఇంకెక్కువ మందిని జాయిన్ చేసుకోవాలనుకున్నాం, కానీ చాలామంది ప్రైవేట్ స్కూల్కు కొంతమంది కానీ లేదా హాస్టల్స్ కానీ వాటికి పంపించేటువంటి క్రమంలో మన స్ట్రెంత్ ఇప్పటి వరకు 159 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు 159లో మనకు అటెండెన్స్ కూడా బాగానే వస్తుంది, రావడానికి కూడా ప్రయత్నం. అందరికీ నమస్కారం. జిల్లెల్ల గ్రామ సర్పంచ్ దుబ్బాక రజితారావు రమేష్ గారి అధ్యక్షతన నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభకు సభ పెద్దలందరికీ నమస్కారం. మేము ఎక్స్ రోడ్ జిల్లాలో అర్జునవాడ స్కూల్ నుండి మాట్లాడుతున్నాం. మాకు మెయిన్ ప్రధాన సమస్య ఏంటిదంటే టాయిలెట్స్. ఉన్న టాయిలెట్స్ను మొత్తం కొలాప్స్ చేసి ఓన్లీ గోడలు గట్టి పెట్టేసారు. అక్కడ మేడమ్స్ కానీ పిల్లల్స్ కానీ మేము కానీ అందరం ఇబ్బంది పడుతున్నాం. అదేదో తీర్మానం చేశారట కానీ పనులు అయితే స్టార్ట్ అవుతారు. అదొక్కటైతే మాకు చేసి పెడితే మేము పిల్లలకి ఇంటికి వెళ్ళి పిల్లల్ని ఎవరినైనా పంపించమని కూడా అడగలేకపోతున్నాం. ఇప్పుడు మేము వచ్చినప్పుడు 15-16 మంది ఉండే, ఇప్పుడు 22 మందిని తీసుకున్నాము. కానీ మేము గట్టిగా పిల్లల్ని ఇంటికి పోయి పేరెంట్స్ని మా స్కూల్కి పంపండి అని గట్టిగా అడగలేకపోతున్నాం. ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ లేవు. ఆ గర్ల్స్ పిల్లలు అయితే ఎవరు అందరు హాస్టల్కి పంపించేసి 6 ఉండేది. 6లో 4 హాస్టల్కి వెళ్ళిపోయారు. 2 గర్ల్స్ మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. మాకు ప్రధాన సమస్య అదొక్కటి తీరిస్తే మిగతా సమస్య మేము అధిగమించడానికి మేము కృషి చేస్తాము. మీ సహకారం కూడా ఉంటుంది. కానీ అదొక్కటి మాత్రం ప్రధాన సమస్య, అదొక్కటి మాత్రం తీర్చడానికి ముందుకు రండి ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. మా అంగన్వాడీ స్కూళ్ళలో ప్రెగ్నెంట్ నమోదైంది మొదలు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల దాకా సేవలు అందిస్తున్నాం. ప్రెగ్నెంట్ వాళ్ళందరూ బాక్సులకు రమ్మని చెప్తున్నాం. అందరూ ఇంటికి ఇవ్వమని అడుగుతున్నారు, ఎవరు వస్తలేరు. పాలు, గుడ్డు, బియ్యం, పప్పు, నూనె అన్నీ వస్తున్నాయి. కాకపోతే బాక్స్ తీసుకోవడానికి ఎవరు ఇష్టపడతలేరు. అందరు ఇంటికి మొత్తం టీహెచ్ఆర్ రూపంలో ఇవ్వమని అడుగుతున్నారు. మేడం వాళ్ళేమో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళకు బాక్స్ పెట్టాలని కొంచెం మీరు కూడా శ్రద్ధ తీసుకొని అందరు బాక్సులకు వచ్చేటట్టు చూడగలరు. ప్రీ ప్రైమరీ స్టార్ట్ అయింది మొదలు 4+ వాళ్ళు అందరూ స్కూల్కి వెళ్ళిపోయారు. మా దగ్గర 2.5 వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఒక రోజు వస్తే ఒక రోజు రాదు. ఎంత మంచిగా చెప్పినా కూడా 5-6 కన్నా పిల్లల కన్నా ఎక్కువ వస్తలేరు. మొత్తానికి అందరూ వ్యాన్ ఎక్కిస్తారు. 2.5 వాళ్ళు కూడా క్రాసింగ్ వ్యాన్ ఎక్కిస్తారు. ఇంత మంచిగా చేసి అన్ని వసతులు ఉండి కూడా స్కూల్కు పంపించలేకపోతున్నారు. అందరూ శ్రద్ధ తీసుకొని పిల్లలందరినీ స్కూల్ ఉండేటట్టు చూడగలరు. నమస్కారం. మనది జడ్పిహెచ్ఎస్ జిల్లాల తరఫున మాట్లాడుతూ ఉన్నాం. మన బడిబాటలో భాగంగా మనకు ఒక 30 మంది స్టూడెంట్స్ వచ్చిండ్రు. ఇంకెక్కువ మందిని జాయిన్ చేసుకోవాలనుకున్నాం, కానీ చాలామంది ప్రైవేట్ స్కూల్కు కొంతమంది కానీ లేదా హాస్టల్స్ కానీ వాటికి పంపించేటువంటి క్రమంలో మన స్ట్రెంత్ ఇప్పటి వరకు 159 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు 159లో మనకు అటెండెన్స్ కూడా బాగానే వస్తుంది, రావడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా మనకు 2 రోజులలో మేడం కూడా జాయిన్ అవుతారు, ఎల్లుండి వస్తున్నారు.
తను వచ్చిన తర్వాత ఇంకా కూడా కొంత ఎక్కువగా శ్రద్ధ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాకు క్లాసెస్ ప్లస్ ఇవి 2 అన్న వరకు 2 బాధ్యతలు కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. కాబట్టి రెండింటిని చూసుకోవడం కూడా కొంచెం కష్టమే. అటు హెచ్ఎంగా ప్లస్ ఇటు సబ్జెక్ట్ టీచర్గా ఉండాలన్నప్పుడు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా నా శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రోజు కూడా ఒక 5-6 తప్ప ఎక్కువ మంది స్టూడెంట్సే వస్తున్నారు. అది సంతోషకరమైనటువంటి అంశం. ఇంకా కూడా 5-6 మందిని కూడా వచ్చేటట్టుగా చూడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కొంతమంది మీరు మీ ఏరియాలో ఉన్నటువంటి పిల్లల్ని అందరినీ కూడా కొంచెం మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ప్రతిసారి అవసరమే. ఈ విద్య అనబడేటువంటిది ఏంటిదంటే ఒకసారి ఒక నెల వచ్చి లేదా ఒక 10 రోజులు రెగ్యులర్గా వచ్చి మనం ఆపేసినట్టయితే ఎట్లా ఉంటుందంటే ఒక సీరియల్ని మధ్యలో మానేసి మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత చూస్తే ఎట్లా అర్థం కాకుండా ఉండిపోతుందో అట్లానే విద్య కూడా ఉంటుంది. కాబట్టి పిల్లల లోపల అది కొంచెం మోటివేట్ చేయాల్సినటువంటి బాధ్యత కొంచెం మన పైన ఉంటుందని చెప్పేసి మీ అందరినీ కూడా అదే కోరుకుంటా ఉన్నా. మీ సహాయ సహకారాలు మాకు అందుతూనే ఉన్నాయి. మీరు ఎప్పుడు పిలిచినా కూడా మాకు వస్తున్నారు, సహకారం చేస్తూనే ఉన్నారు. అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తూ ఉన్నారు. కాకపోతే మాకు ఒక సమస్య మన మేడం కూడా చెప్పి ఉంటారు. మనకి వాటర్ RO అనబడేటువంటిది కొంచెం రిపేర్కి వచ్చింది. ఇప్పుడు అది మొన్నటి వరకు 2500 అట్లా పెట్టేసి రిపేర్ చేయించినాం. అయినప్పటికీ కూడా అప్పుడు అది రిపేర్కి వచ్చేసి మొత్తం కూడా మార్చాలని చెప్తా ఉన్నారు. దాదాపు 10,000 వరకు అది అవుతుందని చెప్పారు. కానీ కొంచెం అదొక్కటి ఇబ్బంది ఉంది మాకు. పిల్లలకి వాటర్ ఇప్పుడు సీజనల్ డిసీజెస్ అనేటువంటివి ఎక్కువగా వస్తాయి, మనం గమనిస్తూనే ఉన్నాం. చాలా మటుకు ఇప్పుడు బోర్ వాటర్ని కనుక మనం ఇచ్చినట్టయితే ఏమవుతుందో అనేటువంటి ఒక భయం వచ్చేటువంటిది. ఇప్పుడు డిసీజెస్ ఏమైనా వచ్చినట్టయితే ఇబ్బందికరంగా ఉంటుంది మనకు. ముఖ్యంగా ఈ డిసీజులతోటే చాలా ఇబ్బంది పడిపోతాం. హాస్పిటల్లో జాయిన్ అయినట్టయితే చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. కాబట్టి మేము ఏం చేయాలో అర్థం కాక ఇక్కడ వాటర్ ప్లాంట్ నుంచి రోజు కొన్ని బాటిల్స్ తెప్పిస్తున్నాం. ప్రస్తుతం అయితే ఆ సమస్యను అధిగమించడానికి ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి దాని నుంచి వాటర్ బాటిల్స్ తెప్పించుకుంటున్నాం. అది కూడా ఆయన తేవాలంటే రోజుకు 100 రూపాయలు ఇవ్వమని అన్నాడు. మరి 100 రూపాయలు రోజు అంటే మాకు దాదాపు 20-25 రోజులు బడి నడిచేటువంటి అవకాశం ఉంటుంది. నెలకు 2,500 రూపాయలు మరి పే చేయాలంటే ఎట్లా అనేటువంటిది కొంచెం మేడం నేను ఆలోచించుకున్నాం. సరే చూద్దాం ఏమన్నా అయితే అది అవుతుందని చెప్పేసి కరుణాకర్, ఆ పద్మ మేడం స్కావెంజర్ ఎవరైతే ఉన్నారో ఆ పద్మ వాళ్ళ కొడుకు కరుణాకర్ ఉన్నారు. ఆయనకు చెప్పారు, బాబు నీకు ఒక 5 రూపాయలు అక్కడ పోస్తున్నారు కదా, ఇంకొక 5 రూపాయలు అదనంగా ఇస్తాము, రోజుకి ఎన్ని బాటిల్స్ అవసరం పడితే అన్ని బాటిల్స్ తీసుకురా లెక్కేసుకున్నాం అని చెప్పారు. మరి మేడం వచ్చిన తర్వాత ఆలోచిస్తామని చెప్పారు. మేమైతే బేస్ లైన్ ఎగ్జామినేషన్ అయిపోయింది. పిల్లలకి వచ్చిన తర్వాత ఎంత వస్తుంది దాన్ని బడేటువంటిది బేస్ లైన్ పెట్టేశాం. ఇప్పుడైతే FA1 ఎగ్జామ్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. మరి ఇది మా పిల్లల యొక్క పరిస్థితి. మరి మీ సహాయ సహకారాలు అందజేస్తున్నందుకు సంతోషం. యథావిధిగా మీరు ఇలానే మా పాఠశాల అభివృద్ధి పట్ల ఎప్పుడు కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందజేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిరిసిల్ల పట్టణంలోని అర్బన్ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్. చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుత సృష్టి. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 3 గంటల 30 నిమిషాల్లో 5.5 మీటర్ల పొడవు 45 అంగుళాల వెడల్పులు గల చేనేత చీర తయారీ. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ పై టీఆర్ఎస్పీ నాయకుల నిరసన. సిరిసిల్ల పట్టణంలో నవదుర్గా లలిత సహిత అభిషేక లక్ష్మణ కుంకుమార్చన పూజలు. తంగలపల్లి మండలం జిల్లెళ్ల గ్రామంలో బాల మహిళా గ్రామ సభలు, పలు సమస్యలపై విన్నపాలు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.